హాయ్ అండి, నమస్తే. మీ లతా కిచెన్. మనం ఈజీగా ఇంట్లోనే పరోటాలు చేసుకోవచ్చు. అది ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంట్లోనే మేతి పరోటా చేశాను. మీకు కావాలంటే ఆలు పరోటా కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ తోటి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా తినేయచ్చు, ఏ కర్రీ లేకుండా. అలాగే మనము కడిగి పెట్టుకున్న మెంతి, దీన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా వింటర్ సీజన్లో మేతి, కొత్తిమీర చాలా పుష్కలంగా వస్తుంది కదా. మార్కెట్లో అయితే ఎక్కడ చూసినా మేతి, కొత్తిమీర కనబడుతుంది. ఇలాంటప్పుడు మనం మేతి పరోటా చేసుకోండి. ఫ్రెష్గా తెచ్చుకున్న మేతి, వాటితో పాటు పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. మీకు ఎన్ని చపాతీలు కావాలో వాటికి సరిపడా గోధుమ పిండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని, తర్వాత మనం ముందుగా రెడీ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ను ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను సాల్ట్ వేయలేదు, డైరెక్ట్ అలాగే ఫ్రై చేశాను. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మేతి వేసి ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న గోధుమ పిండి, ఇదంతా ఫ్రై అయినది ఆ గోధుమ పిండిలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి చేతులతోటి. ఇలా మనకు కలిపేటప్పుడే ఉప్పు ఎలా ఉందో టేస్ట్ చేయండి. కొంచెం అయితే, నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించి ఉప్పు వేసాను. మీకు సరిపోయిందనుకుంటే ఊకుండండి. టేస్ట్ చూసుకొని మాత్రం ఉప్పు కలుపుకోవాలి. అలాగే కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలాగా రెడీ చేసుకోండి. ఇలాగే మనం ఆలు పరోటా కూడా ఇలా పిండిలో వేసి మనం చేసుకోవచ్చు. మీరు ఆలు పరోటా అయినా మెంతి పరోటా అయినా ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు సీజన్ కాబట్టి నేను మెంతి పరోటా చేశాను. నేను చేసిన గోధుమ పిండికి 3 ముద్దలు అయినాయండి. మనం నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇలా పిండి చల్లుతూ కొంచెం మెల్లిగా చేసుకోండి. మరి గట్టిగా తాలవకుండా. ఇందులో మెంతి అవన్నీ ఉన్నాయి కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసాం కదా, అందుకే కొంచెం మందంగానే ఉంటుంది. ఇది మరీ పతలా చేసుకోవద్దు. దీన్ని కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటుంది. అందుకని నేను ఇలా చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చూడ్డానికైతే దీన్ని ఒక పెనం తీసుకొని ఆ పెనం పైన కొంచెం ఆయిల్ వేసాను. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి వేసైనా కాల్చుకోవచ్చు. ఏది వేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ పరోటా. మీరు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, తినేస్తారు. మనకు మెంతి చేదుగా ఉంటుందని పిల్లలు తినరు కదా ఎక్కువగా. అలాంటప్పుడు ఇలా పరోటా చేసి టిఫిన్ బాక్స్లో పెట్టండి పిల్లలకు. చాలా బాగుంటుంది, వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారు. ఇలా కలర్ఫుల్గా ఉంటే. ఇలానే అన్ని చపాతీలన్నీ మనం రెడీ చేసుకొని ఇలా పెనం పైన కాల్చుకుంటే రెడీ అయిపోతుంది మేతి పరోటా. చూడడానికి కలర్ఫుల్గా ఉంది, టేస్టీ చాలా బాగుంది.